హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 4th సెమ్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ కామన్ ఫర్ ఆల్ స్ట్రీమ్స్కి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే 2025 ఏప్రిల్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని విత్ ఆన్సర్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ పేపర్ మీకు చాలా యూస్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పేపర్ ని మీరు ప్రిపేర్ అవుతే మీరు ఇప్పుడు రాసే 2026 లో రాసే ఎగ్జామ్ ని చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీకు పార్ట్ ఏ ఉంటుంది. టైం వచ్చేసి 3 hours అండ్ మాక్సిమం మార్క్స్ 80 మార్క్స్ ఆల్రెడీ తెలుసు కదా. సో మీకు టోటల్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పార్ట్ ఏ, ఇంకొకటి వచ్చేసి పార్ట్ బి. సో ఇక్కడ 20 మార్క్స్ ఉంటాయి అండ్ పార్ట్ బిలో మీకు 60 మార్క్స్ అనేవి ఉంటాయి. సో పార్ట్ బి అనేది చాలా ఇంపార్టెంట్. 60 మార్క్స్ ని మీరు అక్కడ స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ ఏలో ఏమి ఇస్తారో చూద్దాం. ఇఫ్ యూ సీ హియర్ ఆన్సర్ ఎనీ 4, ఏవైనా 4 ని మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకే, సో మీకు అందులో మళ్ళీ ఇంటర్నల్ గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అంటే ఈ 4 లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మళ్ళీ ఏబిసిడిఈ అంటే మీకు 5 వస్తేనే దీన్ని రాయండి. ఓకే, లేదంటే సెకండ్ దాంట్లోకి వెళ్ళండి. సో మీకు 5కి 5 వస్తే దేంట్లో అయితే ఇలా అన్ని వచ్చో వాటిలో మాత్రమే అటెంప్ట్ చేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ 5కి 5 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. అలా మీరు చూస్ చేసుకోండి. సో ఫస్ట్ వన్, ఇఫ్ యూ సీ ఐ నో అమీనా, రీరైట్ ది సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ని మీరు ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. సో క్వశ్చన్ చూడండి, ఐ నో అమీనా కదా. సో అమీనా ముందుకు వస్తుంది, ఐ అనేది బ్యాక్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అమీనా ఈజ్ నోన్ టు మీ. అమీనా ఈజ్ నోన్ టు మీ అనేది ప్యాసివ్ వాయిస్ లోని ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ సే రైట్ ది మీనింగ్ ఆఫ్ ది ఇడియం స్పిన్ ఏ యాన్. స్పిన్ ఏ యాన్ కి మీరు మీనింగ్ ని రాయాలి. అంటే ఇడియమ్స్ లో మీనింగ్స్ అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి స్పిన్ ఏ యాన్ అంటే టు టెల్ ఏ లాంగ్ ఇమాజినరీ స్టోరీ. టు టెల్ ఏ లాంగ్ ఇమాజినరీ స్టోరీ. నెక్స్ట్ వన్, సమ్వన్ డాష్ అండ్ డ్రాప్ ది ఆఫీస్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, బ్రోకెన్, బ్రోక్ డౌన్. ఓకే, సో ఇవి వచ్చేసి చూడండి, మీకు బ్రోక్ ఇన్ అంటే ఏంటి? ఎవరైనా లోపలికి చొచ్చుకొని వచ్చి ఏదైనా దొంగతనం చేయడానికి బ్రోకిన్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రోకిన్. దివ్యశ్రీ ఈజ్ మోర్ బ్రిలియంట్ దాన్ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, చేంజ్ ఇన్ టు సూపర్లేటివ్ డిగ్రీ అని అడిగాడు. సో ఇక్కడ మోర్ బ్రిలియంట్ ఉంది. మోర్ బ్రిలియంట్ ప్లేస్ లో మనం మోస్ట్ బ్రిలియంట్ అని రాయాలి. ఓకే, సో దివ్యశ్రీ ఈజ్ ఇక్కడ సేమ్ ఉంటుంది. దివ్యశ్రీ ఈజ్ ఇక్కడ మోర్ ఉంది కదా. సో ఇక్కడ మోర్ తీసేయండి. మోర్ తీసేసి ద మోస్ట్ బ్రిలియంట్, ద మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్, the most brilliant student in the class. ఓకే, సో ఇది రాయాలి. దివ్యశ్రీ is the most brilliant student in the class. Have the books been read by Rita? Rewrite the sentence in active voice. సో యాక్టివ్ వాయిస్ లోకి రాయమని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చేసి have has అవుతుంది. Has Rita read the books? read the books క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇవి వచ్చేసి ఫస్ట్ బిట్. ఇందులో మీకు 5 వస్తే రాయండి. అంటే ఇదే రావాలని లేదు ఎగ్జామ్ లో, ఈ మోడల్లో మీకు 5 వస్తే రాయండి. ఏమైనా కొన్ని రిపీట్ అవ్వచ్చు, అందుకే ఒకసారి ఆన్సర్స్ ని కూడా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే సుమన్ ఈజ్ ద సుమన్ ఈజ్ క్విక్కర్ దాన్ ఎనీవన్ ఇన్ ద గ్రూప్ అని ఉంది. సో రీరైట్ ది సెంటెన్స్ యూసింగ్ ద వర్డ్ క్విక్కెస్ట్. సో క్విక్కర్ ప్లేస్ లో క్విక్కెస్ట్ పెట్టమన్నారు. సో క్విక్కెస్ట్ అంటే దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలో రాయమన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? సుమన్ ఈజ్, ఇది యాస్టిస్ రాసి సుమన్ ఈజ్ ద క్విక్కెస్ట్. ఓకే, సూపర్లేటివ్ లో రాసినప్పుడు మనం ఈఎస్టీ ఫామ్ రాస్తాం, ఇన్ ద గ్రూప్. సుమన్ ఈజ్ ద క్వికెస్ట్ ఇన్ ద గ్రూప్ అనేది ఆన్సర్. క్యాన్ యూ పే ది ట్యూషన్ ఫీజ్ టుమారో? చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ లో ఉండదని ప్యాసివ్ వాయిస్ లాగా అడిగారు. సో అప్పుడు ఏం రాయాలి మనం?
క్యాన్ ది ట్యూషన్ ఫీజ్ పేడ్ టుమారో ఉంది కదా. సో మనం దీన్ని క్యాన్ యూ పే ద ట్యూషన్ ఫీజ్ టుమారో ఉంది కదా. సో దీన్ని మేము ఎలా రాస్తామంటే క్యాన్ ది ట్యూషన్ ఫీజ్ బీ పేడ్. ఓకే, బీ పేడ్ టుమారో by you. Can the tuition fees be paid tomorrow by you అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ షీప్. బ్లాక్ షీప్ అనేది వర్డ్, ఇది వచ్చేసి ఇడియం అనమాట. సో ఇడియం కి మీనింగ్ రాయమని అడిగారు. సో ఇడియం అంటే చూడండి, ఫస్ట్ బిట్ లోను సెకండ్ బిట్ లోను ఆల్మోస్ట్ సిమిలర్ గానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బ్లాక్ షీప్ అంటే ఏంటి? ఎ డిస్గ్రేస్ఫుల్ ఆర్ disreputable member of a group or family అన్నమాట. ఓకే, సో అయ్యో మీకు ఇక్కడ ఆన్సర్స్ కనబడట్లే అని ఫీల్ అవ్వకండి, నేను లాస్ట్కి ఒకేసారి అన్ని ఆన్సర్స్ ని చూపిస్తాను మీకు. ఓకే, దాని గురించి టెన్షన్ పడొద్దు. సో ఒక్కసారి మీకు ఇప్పుడు ఫస్ట్ బిట్ ఆన్సర్స్ ని చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి ఫస్ట్ బిట్ ఆన్సర్స్. ఓకే, ఐ నో అమీనా అంటే అమీనా ఈస్ నోన్ టు మీ. నెక్స్ట్ ఇడియం మీనింగ్ వచ్చేసి టు టెల్ ఎ లాంగ్ ఇమాజినరీ స్టోరీ. నెక్స్ట్ సమ్ వన్ బ్రోక్ ఇన్. అండ్ నెక్స్ట్ దివ్యశ్రీ ఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అండ్ ఈవెన్ వచ్చేసి హ్యాస్ రెడ్ ద బుక్స్. ఇది వచ్చేసి ఫస్ట్ బిట్ ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ ఆన్సర్స్ చూడండి. సో బ్లాక్ షీప్ మీనింగ్ వచ్చేసి ఇక్కడ డిస్గ్రేస్ఫుల్ ఆర్ డిస్రెప్యూటబుల్ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ అన్నమాట. సో హెలెన్ రైట్స్ వెరీ వెల్ సెడ్ హర్ ఫ్రెండ్. రీరైట్ ది సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయమని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ హర్ ఫ్రెండ్ సెడ్ దట్ హెలెన్ రోట్ వెరీ వెల్. సో అది వచ్చేసి ఆన్సర్. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇవి వచ్చేసి ఆన్సర్స్. ఇంకొకటి చూడండి, ద పీపుల్ డాష్ బ్రేవ్లీ డ్యూరింగ్ ద ఫెమైన్. క్యారీడ్ అవుట్, క్యారీడ్ ఆన్, క్యారీడ్ అవే అని అంటే క్యారీడ్ ఆన్ అనేది ఆన్సర్ దీనికి. సో ఇంకా మనం థర్డ్ బిట్ లోకి వెళ్తే సేమ్ ఇందాక వచ్చిన 2 బిట్స్ లానే ఆన్సర్ డైరెక్టెడ్. సో ఏమని అడిగారు చూడండి. ఫస్ట్ వన్, జైవంత్ ప్లేడ్ ద ఫుట్బాల్. జైవంత్ ప్లేడ్ ఫుట్బాల్. రీరైట్ ది సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ కూడా వాయిస్ వచ్చింది ఒకటి. అటాచ్డ్ క్లస్టర్, కాన్సోనెంట్ క్లస్టర్స్ అని అడిగారు. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, కాన్సోనెంట్ క్లస్టర్స్ అంటే ఏంటి? 2 కాన్సోనెంట్స్ పక్క పక్కనే ఉంటే దాన్ని కాన్సోనెంట్ క్లస్టర్స్ అంటారు. ఇక్కడ 2 కాన్సోనెంట్స్ పక్క పక్కన ఉన్నాయి ఏంటి? ఒకటి టీటీ, ఇంకొకటి వచ్చేసి సిహెచ్. ఇవి 2 కాన్సోనెంట్ క్లస్టర్స్. నెక్స్ట్ వన్, ఐ సెడ్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. రీరైట్ ది సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ ఐ సెడ్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని అన్నారు. సో దిస్ ఇస్ ఏ యూనివర్సల్ ట్రూత్. సో యూనివర్సల్ ట్రూత్ ని మనం సెంటెన్స్ చేంజ్ చేయం, యాస్టిస్ రాయాలి. ఐ సెడ్ దట్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని యాస్టిస్ ఇది మనం రాసిస్తాం. ఆషాస్ హౌస్ ఈస్ ఫార్దర్ ఫ్రమ్ ది సిటీ దెన్ ఆల్ అవర్స్. ఓకే, సో ఇక్కడ రీరైట్ ది సెంటెన్స్ యూసింగ్ ద వర్డ్ ఫార్ అన్నారు. ఫార్ పాజిటివ్ డిగ్రీ, ఫార్దర్ ఇది వచ్చేసి ఫార్దర్ వచ్చేసి మనకి కంపారిటివ్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి ఫార్దెస్ట్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇది వచ్చేసి ఫార్దర్. సో ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్ ఇవి వచ్చేసి దీని ఫార్మ్స్. సో ఇప్పుడు వీళ్ళు ఫార్ ఫామ్ లో రాయమన్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళు మనల్ని పాజిటివ్ డిగ్రీలో రాయమన్నారు. సో పాజిటివ్ డిగ్రీలో రాయమన్నప్పుడు దాని ఆన్సర్ ఏమొస్తుంది? నో అదర్ హౌస్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ ఆషాస్ హౌస్ ఫ్రమ్ ది సిటీ. లేదంటే నో అదర్ హౌస్ ఈస్ యాజ్ ఫార్ ఫ్రమ్ ది సిటీ యాజ్ ఆషాస్ హౌస్. ఇలా మనం దీని ఆన్సర్ ని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ మై గ్లాసెస్ షీ ఆస్క్డ్ రవి. రైట్ ది సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ మనకు చూడండి, ఒకటి వాయిస్ వస్తుంది, ఒకటి లేదా 2 డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ వస్తున్నాయి. నెక్స్ట్ వాయిస్ లోంచి ఖచ్చితంగా ఒకటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒకటి, నెక్స్ట్ క్లస్టర్స్ నుంచి కూడా వచ్చింది ఈ బిట్ లో. అండ్ నెక్స్ట్ మనకు ఇడియమ్స్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో ఉన్న అన్ని బిట్స్ ని కూడా వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో దీన్ని ఒకసారి క్వశ్చన్ కి ఆన్సర్ ని చూస్తే, షీ ఆస్క్డ్ రవి వేర్ హర్ గ్లాసెస్ వేర్. సో ఇవన్నీ ఆన్సర్స్ నేను ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి ఆన్సర్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుట్బాల్ వాస్ ప్లేడ్ బై జైవంత్. నెక్స్ట్ అటాచ్డ్ కి కాన్సోనెంట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్ లో, నెక్స్ట్ వన్ పాజిటివ్ డిగ్రీలో, అండ్ నెక్స్ట్ వన్ కూడా
ఇండైరెక్ట్ స్పీచ్ లో. ఓకే, సో ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ది ఫోర్త్ బిట్, ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్. సో మళ్ళీ ఏం అడిగితే అది చేయాలి. ఇక్కడ మళ్ళీ మనల్ని క్లస్టర్స్ అడుగుతున్నారు. కాన్సోనెంట్ క్లస్టర్స్ అంటే ఓవెల్స్ కాకుండా రెండు కాన్సోనెంట్స్ పక్క పక్కన ఉండడం. ఏ అనేది ఓవెల్, కౌంట్ చేయలేం. ఏ కౌంట్ చేయలేం, ఐ కౌంట్ చేయలేం. సో పక్క పక్కనే కంటిన్యూగా ఉన్నవేంటి, ఎన్ఎస్టి. సో ఎన్ఎస్టి అనేది నెక్స్ట్ ఇవి వచ్చేసి దీన్ని మనం ఏమంటాం, కాన్సోనెంట్ క్లస్టర్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్. రైట్ మీనింగ్ ఆఫ్ ది టెక్నికల్ వర్డ్. నెట్వర్క్ అనే వర్డ్ కి మీనింగ్ ని రాయమని అన్నారు. సో దీని మీనింగ్ ఏంటి, ఏ సిస్టమ్ ఆఫ్ కనెక్టెడ్ కంప్యూటర్స్ ఆర్ పీపుల్, దాన్ని నెట్వర్క్ అనేసి అంటారు. నెక్స్ట్ వన్, హీ సెడ్ టు హర్ వేర్ ఆర్ యూ స్టేయింగ్. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో హీ ఆస్క్డ్ హర్, ఇది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అనాలి. హీ ఆస్క్డ్ హర్ వేర్ షీ వాస్ స్టేయింగ్ అనేది ఆన్సర్. గోల్డ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ సిల్వర్. చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. సిల్వర్ ఈస్ నాట్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ గోల్డ్ అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ సవిత ఈస్ ద డాష్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ చైల్డిష్ అనే వర్డ్ ఇచ్చారు, దీన్ని యూజ్ చేసి కరెక్ట్ అడ్జెక్టివ్ ఫామ్ రాయండి అని అన్నారు. సో సవిత ఈజ్ ద మోస్ట్ చైల్డిష్. ఓకే, మోస్ట్ చైల్డిష్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఈ బిట్ యొక్క ఆన్సర్స్ అనమాట. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఆఫ్ దిస్ బిట్. ఓకే, సో ఫోర్త్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ లో చూస్తే, యూ ఆర్ పర్చేస్ ఆఫీసర్ ఆఫ్ ఎ కంపెనీ, యువర్ మేనేజింగ్ డైరెక్టర్ హ్యాస్ ఆస్క్డ్ యూ టు ఇన్వైట్ కొటేషన్ ఫర్ 10 new laptops. Prepare a memo informing him that you have done it and when you expect to receive the quotation. సో ఇక్కడ మనం ఒక లెటర్ లాగా రాస్తాం అనమాట, మెమో ఫార్మింగ్ అనమాట. ఒక మెమోని రాస్తాం అనమాట. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇలా రాయాలి. టు అనేసి మేనేజింగ్ డైరెక్టర్, ఫ్రమ్ అంటే పర్చేస్ ఆఫీసర్, డేట్ మెన్షన్ చేయాలి, అండ్ సబ్జెక్ట్ ఇన్విటేషన్ ఆఫ్ కొటేషన్ ఫర్ ల్యాప్టాప్స్. నెక్స్ట్ సర్ అని చెప్పేసి మనం ఇస్తాం అనమాట ఇన్ఫర్మేషన్. మెయిన్ బాడీ ఆఫ్ ది memo వచ్చేసి, as instructed quotations have been invited from reputed suppliers for the purchase of 10 new laptops for our company. The request letters were sent yesterday through email and courier. We expect to receive the quotations within 1 week. After receiving them, a comparative statement will be prepared for approval. Thank you, purchase officer. ఇలా చెప్పి మనం మెమో అనేది రాస్తాం. దీన్ని మెమో రైటింగ్ అనేసి అంటారు. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి. సిక్స్త్ బిట్ వచ్చేసి బార్ గ్రాఫ్. సో మీకు ఎలా బార్ గ్రాఫ్ కానీ వేరే ఏదైనా ఉండొచ్చు, బార్ గ్రాఫ్ అని కాదు వేరే ఏదైనా ఉండొచ్చు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, దాన్ని బట్టి మనం ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ ఆఫ్ ఎ డే సేల్ ఇన్ ఏ లోకల్ మార్కెట్. ఒక లోకల్ మార్కెట్ లో ఎలా సేల్ జరుగుతాయి దాని గురించి ఇచ్చారు. స్టడీ ది బార్ అండ్ ప్రిపేర్ ఎ పారాగ్రాఫ్. సో ఇక్కడ చదివి దీని గురించి ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట. సో ఇక్కడ పారా ఇచ్చాను చూడండి. ద బార్ గ్రాఫ్ షోస్ ది సేల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ ఏ లోకల్ మార్కెట్ ఇన్ 1 day. ఓకే, 1 day లో జరిగే మార్కెట్ అన్నమాట ఇది. పొటాటోస్ రికార్డెడ్ ది హైయెస్ట్ సేల్ విత్ 52 kilograms. ఆనియన్స్ వేర్ ది సెకండ్ హైయెస్ట్ విత్ 40 kilograms sold. Tomatoes accounted for 24 kilograms. Beans recorded a sale of 16 kilograms, while cucumbers had the lowest sale with 8 kilograms. So highest నుంచి least కి weights చెప్పాం. The graph clearly shows that potatoes and onions were more popular among customers కంపేర్ టు ది అదర్ వెజిటేబుల్స్. సో దీన్ని బట్టి ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తున్నారో చెప్పొచ్చు, ఏది లీస్టో కూడా చెప్పొచ్చు. ఇలా మీకు నచ్చినట్టుగా దీని గురించి ఒక పారాగ్రాఫ్ ని రాయాలి. సో ఇది వచ్చేసి పార్ట్ ఏ. ఈ పార్ట్ ఏలో మీకు ఏది వస్తే ఆ 4 ని సెలెక్ట్ చేసుకొని రాయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు యూనిట్ వైసే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి యూనిట్ 1. యూనిట్ 1 లో ఉన్న పోయట్రీ అండ్ ప్రోస్. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒకటే చదువుకోండి సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసుకోవాలంటే మీరు రాయాల్సిన ఎన్ని ఆన్సర్స్ చూడండి, 4 ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఈ 4 ఆన్సర్స్ ని మీరు ఏం చేయాలంటే ఓన్లీ 4 నేర్చుకోండి. మీకు ఇక్కడ 8 ఉంటాయి. ఓకే, 4 ప్రోస్ 4 పోయిటరీ ఉంటాయి కదా. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ యూనిట్ నుంచి ప్రోస్ కానీ పోయిటరీ కానీ ఏదో ఒక్కటే నేర్చుకోండి. దాని సమ్మరీని 3 to 3.5 pages వరకు రాయడానికి చూడండి. ఈజీగా 15 out of 15 వస్తాయి. ఓకే, సో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ లింక్. అందులో మీకు అన్ని గ్రామర్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో ఈ ఆన్సర్స్ కి సంబంధించినటువంటి సమరీస్ కూడా అందులో ఉంటాయి. మీకు అందులో అన్ని ఒకేసారి అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక్కసారి చెక్ చేయండి.
Thank you for watching the video. We'll meet with the next video. Thank you for watching. Bye bye.